మాస్టర్స్ ఎరగదీశారు. ఈ మారుతి గారు ఇది పాపం ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పేరు, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసి సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, అన్ని డిస్ట్రిబ్యూషన్లు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేయాలి అని చెప్పాను. చదవదని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది, స్టార్ట్ అయింది. సినిమాలు వెళ్తా ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తా ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నింటికి రెడీ రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళి క్లైమాక్స్. నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అయిన తర్వాత బట్ స్పెల్లింగ్ పెన్తో రాసావు, మిషన్ గన్తో రాసావు చెప్పు. చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య, అలా చేసావు. మరి నేనైతే ఎక్సైట్ ఉన్నావు, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100%. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్ డార్లింగ్స్. జలు చేసింది. Yeah, yeah, boy.